శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి 2024 మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీనరాశికి అధిపతి గురుగ్రహం, రాశాధిపతి గురుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గోచార గ్రహస్థితి పరిశీలించిన తర్వాత రాశి నుండి 12వ స్థానం వరకు కూడా విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, ధనం, కుటుంబం, ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి. మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క మాస ఫలాలు వర్తిస్తాయండి. రాశ్యాధిపతి గురుగ్రహం ద్వితీయంలో ఉన్నారు. అంటే మీరు ముఖ్యంగా ఏంటంటే క్లారిటీ ఆఫ్ మైండ్ తోటి మీరు చేయదలుచుకున్న కార్యక్రమాలు అయితేనేమి, శ్రీకారం చుద్దామన్న పనులు కానీ ఏమైనా ఉంటే కూడా ధన సంపాదన విషయంలో కానీ ఈ మంత్లో క్లారిటీగా మీరు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. రాశి ద్వితీయం. రాశి అంటే రాశ్యాధిపతి మీ యొక్క ఆలోచన విధానం, ద్వితీయం అంటే ధనం, కుటుంబం, అందరినీ కలుపుకుపోవడం, బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం. సో ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఆరోగ్య విషయంలో కూడా మంచి అంటే ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మంచి ఫిజికల్ ఫిట్నెస్ తోటి శారీరక మానసిక స్థితి కూడా దృఢంగా ఉంటారు అని చెప్పవచ్చు. మరి ద్వితీయం, ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు ఈ మాసంలో 10, 11వ స్థానాల్లో ఉంటారండి. 10వ స్థానం అంటే వృత్తి, 11 అంటే లాభం. మరి ద్వితీయంలో ఎవరున్నారు గ్రహాలు అంటే గురుగ్రహం ఉన్నారు. వృత్తి ముఖ్యంగా ఏంటంటే వృత్తి ద్వారా కలిసి వస్తుంది, వృత్తి ద్వారా రావాల్సిన ధనం మీకు చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ 3వ స్థానం విషయానికి వచ్చే వరకు తృతీయాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రగ్రహం ఈ మాసంలో 10 మరియు 11వ స్థానాల్లో ఉంటారు. అంటే ఈ యొక్క శుక్రుడు 11 ఫిబ్రవరి వరకు కూడా 10వ స్థానంలో ఉండి తదనంతరం లాభానికి అంటే మకరానికి వెళ్తారండి. మాసాంతం వరకు కూడా అక్కడే ఉంటారు. 3 అంటే వృత్తిలో డేర్గా ముందుకు వెళ్ళటం, చేయాలనుకున్న పనులన్నీ కూడా వెనక ముందు ఆలోచించకుండా ముందుకు వెళ్ళటం. అదేవిధంగా తృతీయం అంటే సెల్ఫ్గా చేసే పనులు కూడా మొదలెట్టడం కూడా అపార్ట్ ఫ్రమ్ ద జాబ్ చేసే ఆలోచనలు ఎక్కువగా మీరు చేయడం వల్ల ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. మరి ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతి 11లోకి వెళ్తారో, లాభానికి వెళ్తారో 12వ తారీఖు నుండి, సో అక్కడ ఏంటంటే సిబ్లింగ్స్ తోటి మీ తోపుట్టోళ్ళు, మీకంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, వారి సహాయ సహకారాలు మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. అదేవిధంగా మీకు నైబర్స్, కొలీగ్స్ వీరి యొక్క సహాయ సహకారాలు కూడా అంటే కోఆపరేట్ చేస్తారు, పని ప్రాంతంలో కావచ్చు ఎక్కడైనా సరే. సో అదేవిధంగా మీరు కొత్తగా చేసుకున్నటువంటి ఏదైనా అగ్రిమెంట్స్ ఈ మాసంలో అవి ఫ్రూట్ఫుల్ రిజల్ట్, మంచి ఫలితాలను ఇస్తాయండి. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మరి చతుర్థం 4వ స్థానాధిపతి బుధుడు అవుతారు. ఈ యొక్క బుధగ్రహం 19 ఫిబ్రవరి వరకు కూడా లాభస్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్నారండి. 4 అంటే మదర్, ప్రాపర్టీ, అదేవిధంగా కుటుంబ సంతోషం, గ్రాడ్యుయేషన్ అంటే విద్య. సో కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడైతే కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందడం, విద్యలో మంచి మార్కులు పొందడం, సో అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం అనేది విద్యార్థుల విషయంలో జరుగుతుంది. ఇది గ్రాడ్యుయేషన్, బీటెక్ లాంటి విద్యార్థులకి అకాడమిక్స్లో బాగా రాణిస్తారు. మరి తర్వాత ఏంటంటే ఈ యొక్క బుధుడి యొక్క స్థితి అనేది 20వ తారీఖు నుండి 12th హౌస్కి వెళ్తుంది. కాబట్టి అప్పుడు కొంత ఫోకస్ అవసరం. 20వ తారీఖు వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. 20 తర్వాత ఫోకస్ మరల్చకుండా, డిస్ట్రాక్షన్ గురి కాకుండా దృష్టి పెడితే మంచిది. మరి ప్రాపర్టీ కూడా కదా 4వ స్థానం అంటే, సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు కొన్నటువంటి ప్రాపర్టీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే మీరు చేసేటువంటి ప్రాపర్టీ విషయంలో సానుకూల నిర్ణయాలుగానే ఉంటాయండి. ప్రాపర్టీ కొందామనుకుంటే నెట్వర్క్ ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో ఒక అగ్రిమెంట్ కుదరడం కానీ, ఏదైనా ఒక స్థలము, ప్రాపర్టీ, ఫ్లాట్, ప్లాట్ లాంటివి దొరకపుచ్చుకోవడం జరుగుతుంది. మీ యొక్క డిజైర్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అదేవిధంగా శుక్రుడు కూడా లాభంలో ఉంటున్నారు కాబట్టి తృతీయాధిపతి చతుర్థాధిపతితో కలిసి వాహన యోగం, వాహన సౌఖ్యం, గృహయోగం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. మరి మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది. సో 20వ తారీఖు తర్వాత కొంచెం 20th నుంచి 28th లోపల, 20 నుంచి 29 లోపల కొంత ఏదైనా అనారోగ్యం అనిపిస్తే చెకప్ చేయించడం సరిపోతుంది. అదర్వైజ్ ఈ మాసంలో బాగానే ఉంది. మరి 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ అంటే పీజీ లాంటి విద్య. పంచమాధిపతి చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి సో మనం 5వ స్థానాన్ని వీక్షించే గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి ఈ గ్రహాలని కనుక పరిశీలిస్తే సో ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ నవమాధిపతి కుజుడు ఈ మాసమంతా ఉంటారు కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది 5వ స్థానం మీద. సో మీకు ఏంటంటే ధన రూపేణా మీరు తెలివిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు, ఏదైనా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభానికి దారితీస్తాయి అని చెప్పవచ్చు. ఈవెన్ దో ఆయన కుజ దృష్టి బలహీన రాశి మీద దృష్టి పెట్టిన కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి
మీకు కలిసి వస్తుంది అని చెప్పాలండి. ఏదైనా మార్కెట్ అనేది రిస్క్తో కూడుకుని ఉంటుంది కాబట్టి సో చెక్ చేసుకొని ముందుకు వెళ్ళటం ఉత్తమం. అదేవిధంగా ప్రేమ విషయంలో కూడా కుజ మరియు శుక్రుడు యొక్క సీక్రెటివ్ లవ్ అఫేర్లో ఎవరైతే ఉంటారో చిన్న చిన్న జగడాలకు దారితీసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే రవితో కలిసి ఉన్నారు. ముఖ్యంగా 13 వరకు కొంచెం అట్లా ఉంటుంది. 13 తర్వాత మళ్ళీ మంచి ర్యాపో అయితే ఉంటుంది. సో మీ అండర్స్టాండింగ్ ఉంటుంది అని చెప్పవచ్చండి. మరి సంతాన సంబంధమైన విషయంలో కూడా మీ యొక్క సంతానం వారి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ రాణించే అవకాశం చాలా బలంగా ఉందండి. 6వ స్థానం. 6 అంటే శత్రు రుణ రోగ బాధ. సో కాంపిటేటివ్ సంబంధించిన రవి శత్రుక్షేత్రంలో 11వ స్థానంలో ఉన్నారు. సో మీరు ఏదైనా బహుదూరంలో సర్వీస్ చేస్తున్నారో, జన్మ ప్రాంతం నుంచి పుట్టిన ప్రాంతం నుండి బహుదూరంలో ఉద్యోగాలు కానీ ఏవైనా మీరు సేవ చేస్తూ ఉంటే, సర్వీస్ చేస్తూ ఉంటే మీ యొక్క శత్రువుల మీద కూడా మీరు ఓవర్కమ్ అనేది సాధిస్తారు. వారి మీద మీదే పై చేయి అవుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా 6వ స్థానాధిపతి 11లో ఉన్నారు. ఏదైనా అనారోగ్యం ఉన్న గతంలో ఇబ్బంది పడి ఉన్నా కూడా వాటి బారి నుండి బయటపడడం, సో ఏదైనా హాస్పిటలైజ్ అయి ఉంటే అక్కడి నుండి కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం లాంటివన్నీ సో 6, 11 స్థానాలకు ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. మరి 6వ స్థానాధిపతి రవి 14 ఫిబ్రవరి నుంచి 12వ స్థానానికి వెళ్తారో సో ఈ సమయంలో ముఖ్యంగా రుణాలు అధికంగా తీసుకోవటం, అప్పులు ఇవ్వటం, మీడియేషన్ వహించడం అనేది కరెక్ట్ కాదండి. ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. మరి 7వ స్థానాధిపతి 7 అంటే వ్యాపారం, బహుదూరం, అపోనెంట్, ఎదుటి వాళ్ళు. 7 అంటే కూడా భార్య, జీవిత భాగస్వామి, భర్త ఏదైనా కావచ్చు. సో 7వ స్థానాధిపతి 11లో ఉన్నారు. మీరు కనుక మొదటిగా వ్యాపారం గురించి మాట్లాడితే వ్యాపారంలో లాభాలు అధికంగానే ఉంటాయి, బాగుంటాయి. ఎందుకంటే విలువనిచ్చే గ్రహం ధనకారకుడు కుజుడితో కలిసి బుధుడు, బలమైన కుజుడితో బుధుడు ఉంటారు లాభస్థానంలో. కాబట్టి ఈ మాసంలో వ్యాపారస్తులకి బాగా లాభం ఉంటుంది. 20వ తారీఖు తర్వాత వ్యాపార పరంగా బహుదూర ప్రయాణాలు చేయడం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు కూడా బాగా యోగిస్తాయని చెప్పవచ్చు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా రాణిస్తారు అని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క స్థితి పరంగా చూసుకుంటే వివాహ జీవితంలో ఎలా ఉంటుందంటే 7వ స్థానాధిపతి 11లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఈ యొక్క గురు దృష్టి, గురుడు మరియు బుధుడు ఎలా ఉన్నారంటే ఒకరికొకరు కేంద్రంలో ఉన్నారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం మీరు వృత్తిలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ వారి యొక్క సహకారాలు కోఆపరేషన్ బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. 7వ స్థానాధిపతి 20వ తారీఖు నుండి ఎప్పుడైతే 12th హౌస్కి వెళ్తారో మీ జీవిత భాగస్వామి వ్యాపార పరంగా ఏదైనా పని నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళటం మీ నుండి కొంత కనపడుతుంది. అదేవిధంగా అలా కాని పక్షంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో 20వ తారీఖు తర్వాత కొంత కేర్ తీసుకుంటే సరిపోతుంది. 19వ తేదీ లోపల ఏదైనా వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశం కనపడుతుంది గోచార ఫలితాల రీత్యా. ఇవన్నీ రూఢి చేయాలి అంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అష్టమం అంటే దీర్ఘాలోచన, క్షణంగా జరిగే మంచి మరియు చెడు విషయాలు, ఆయువు, ఈ యొక్క ఇన్సూర్ మనీ, డెత్ బెనిఫిట్స్ ఇవన్నీ అష్టమంలో చూస్తూ ఉంటాం. సో అష్టమాధిపతి శుక్రుడు మనకేంటంటే 10వ స్థానంలో ఉంటాడు 11వ తారీఖు వరకు. తదనంతరం నేను లాభానికి వెళ్తాడు. కాబట్టి ఏంటంటే సో 10, 11 స్థానాల్లో అష్టమాధిపతి ఉంటారు కాబట్టి సో ఇది మీకు ఏదైనా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఇట్లా రీసెర్చ్ చేయాలనుకున్నా, కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయి పీజీ లాగా చేసి తర్వాత పిహెచ్డీలు కానీ ఏదైనా థీసిస్ తీసుకొని కూడా చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్ లాగా. అలాంటి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. సో మరికొంతమంది ఏదైనా అక్కడ్ సైన్స్ చదువుకొని గతంలో ప్రాక్టీస్ చేసుకుంటే కదా వారికి కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కళారంగంలో ఉన్నవారికి నటన, కళారంగం, ఈ యొక్క స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ ఇలాంటి వాటిలో ఉన్నవారికి కూడా యోగ్యతగా ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ ఫీల్డ్, కమ్యూనికేషన్ రంగం వీరందరికీ కూడా, ఐటీ రంగం వారికి కూడా బాగుంటుందండి. మరి 9వ స్థానాధిపతి కుజుడు. 9 అంటే పూర్వజన్మ, అదృష్టం, బహుదూరం, ఎల్డర్ పీపుల్, తండ్రి కూడా ఇండికేట్ చేస్తాం. సో 9వ స్థానాధిపతి ఈ మాసంలో ఎక్కడ ఉన్నారయ్యానంటే మనకు 10, 11 స్థానాల్లో ఉంటారు. 9 అంటే భాగ్యం, లక్, 10లో ఉన్నారు. సో మీకు అనుకోకుండా ఏదైనా కొంతమందికి ప్రమోషన్ రావచ్చు, గుర్తింపు రావచ్చు. అదేవిధంగా 6వ తారీఖు నుండి 11లో ఉన్నాడు. ఈ 6వ తారీఖు తర్వాత తండ్రి సంబంధులు లేకుండా పెద్దవారి నుంచి సహాయ సహకారాలు వాళ్ళ నుండి కలిసి రావడం అనేవి కూడా జరుగుతుంది. ఏదైనా విదేశాలకు వెళ్దాం, బహుదూరం వెళ్దాం అనుకున్నటువంటి ప్రయత్నాలు కూడా మీ యొక్క డిజైర్ అంటే కోరిక నెరవేరుతుంది అని కూడా చెప్పవచ్చు. 10వ స్థానం. 10వ స్థానాధిపతి గురుడు ఈ మాసంలో ద్వితీయంలో ఉన్నారు, ధనస్థానంలో ఉన్నారు. సో వృత్తులు బాగా రాణిస్తారు. సో కాకపోతే అష్టమాధిపతి శుక్రుడు దశమంలో 11వ తారీఖు వరకు కూడా ఉంటారు కాబట్టి వృత్తిలో అనుకోకుండా కొన్ని ప్రయాణాలు, అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. బట్ ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ పాజిటివ్గానే ఉంటుందండి. సో 12వ తారీఖు నుంచి ఇంకా బాగుంటుందని చెప్పాలి.
మరి 11 లాభాధిపతి శనైశ్వరుడు 12లో ఉన్నారు. సో 11 అంటే లాభం, 12 అంటే ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. సో లాభం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఇదేమైనా ఆచితూచి వ్యవహరించండి. సో లాభం సంపాదించే అవకాశం కూడా బలంగానే ఉంది. సో ముఖ్యంగా లాభం అనేది ప్రాపర్టీ మూలకంగా, పెద్దల మూలకంగా వచ్చే ఆస్తిపాస్తుల ద్వారా, ఆస్తి లాంటి వాటి ద్వారా మీకు ఉంటుంది. బంధుమిత్రులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారండి. నెట్వర్క్ సర్కిల్ ద్వారా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాసంలో. 12వ స్థానం వ్యయం, ఐసోలేషన్, నిద్ర, జైల్, హాస్పిటల్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. సో 12వ అధిపతి 12లోనే ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే 6వ స్థానాధిపతి రవి 12వ స్థానానికి 14 తర్వాత వస్తారు, 13 తర్వాత. అప్పుడు మాత్రం వృత్తిలో ఒత్తిడి, బాస్ ఆర్ మేనేజ్మెంట్ కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఏదైనా కూడా రవి చంద్రులు కనుక స్థితి అనేది 12th హౌస్లో నిద్ర స్థానంలో ఉంది. సో అది బెడ్ కాబట్టి ఏంటంటే మీరు ఏది కూడా మనం ఐసోలేట్ సపరేట్ చేసుకోవాలండి. ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఏంటంటే సో ఈట్ ఇంపాక్ట్, డైలీ సర్వీస్ ఇంపాక్ట్ అనేది మీకు నిద్ర విషయంలో కూడా అలజడి లేకుండా చూసుకోగలగాలి. వర్క్లో ఉన్నప్పుడు వర్కే, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో, ఇలా బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక బాగుంటుంది, ఇబ్బంది లేదు. సో మరి మొత్తం మీద చూస్తే ఈ మాసంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీనరాశి వారికి అధికంగా శుభ ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.